ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా దంచుటే నా గుండెలదరా నా గుండెలదరా నువ్వు భక్తుడు పూజ చేస్తావా? ఏమిటే మరదరా బేవర్సి గండ ఏమే నీకేటొచ్చిందే? కలగన్నాడ్రా. కలగన్నావా? ఎప్పుడు? అది కళ నిజమా, కళ నిజమా, కళ నిజమా, ప్రమాణం సొమ్మ. వాళ్ళు ఎవరు ఎత్తి మీద చేయత్తవే గుంట.
పడుకున్నప్పుడు నువ్వు పడుకున్నప్పుడు బావా ఓసే బావా శివాలు వెంకటనాయుడు బాసు మనసూరు తిరుగుతున్నట్లు అరే అరే బావా ఓయ్ చెంగు బప్పలనాడు బావ వచ్చేలాగా సిక్కుతున్నట్లు అచ్చచ్చచ్చచ్చా బావా. ఓయ్ మరి మరి పాత్ర వేణు మా టీ కొట్టు వేణు బావ వచ్చి ఒళ్ళాకు తెడవస్తున్నట్టు కలగన్న బావా అయ్యో అదే బావా ఆ. ఈ ముగ్గురు పెద్దల కల్లాకి వచ్చారు తిమురు లెక్కిపోయి ఒక్కలా సిత్తలు అయిపోతుందిరా నిజమేనా అబ్బా అప్పటికప్పుడు 12 గంటలు కలు వచ్చింది అప్పుడు 7 పిల్లలే ఏం కలరది అది ఏదో మనసులో పెట్టి పడుకోను చీడకలో పాడుకోలో అమ్మ పార్వతీదేవిని అడుగు ఎటువంటి కలగన్నదో అమ్మా అమ్మా మహారాజు మదగజము గురుణము కన్నా పుత్తనాము కలుగునమ్మా అవునే తల్లి తన శరీరం గాని పాంపు గాని దగ్గమైన కజం చదువుతుంటున్నమ్మా అవునమ్మా వాళ్ళు పిండుతున్నట్లు పాడదు కన్నా కన్నా దల్లామే తల్లి అవునే తల్లి అడికలు కాదా తల్లి అట్లాంటి కల కాదమ్మా ఎప్పుడు కన్నావో విధంగా కన్నావో మంచం మీద పడుకున్నప్పుడు కన్నావో కంచాలు తోడు కన్నా ఎప్పుడు కన్నావో చెప్పే తల్లి అమ్మా ఒకసారి చెప్పాలి మరి కలగంటే కలగంటే ఆగదు మన మీద మాడిపోలు జల్ల మూడు చచ్చే అమ్మా ఓ చెల్లియా ఓ మగువా ఓ కళ అంటున్నావు ఆ కళనట్టు చదువులు చెప్పే తల్లి అవునవును ఓహో ఘనమాని కామృగే నటుల ఆగండి కమడు నా మడ నీకేం వచ్చింది జబ్బు వచ్చింది నీకు జబ్బు వచ్చిందా అవే ఏమేమి జబ్బులు 66 జబ్బులు కూడా నా ఒంట్లోనే ఉన్నాయి అవే ఏమేమి జబ్బులమ్మా ఎండు తూతికి పచ్చి తూతికి ఆయాసము దగ్గర జబ్బులు ఉన్నాయమ్మా అమ్మా ఈ జబ్బు ఎప్పుడెప్పుడు తెలుస్తుంటది తల్లి ఉప్పుల్లోనా గుప్పుల్లోనా కోతల్లోనే ఓది పని చేత కాకమ్మా సేదుగా కాదే కూతురా తెలివైన జబ్బు అమ్మా జబ్బులో కూడా తెలివైన జబ్బులు ఉన్నాయా తెలివైన జబ్బు అత్తనుంటుంది రోజు జబ్బే అమ్మా మీరు పని చేసిన కదమ్మా మీరు సక్రమంగా పని చేయాలి తల్లి సక్రంగా పని చేసే బతకమంటున్నావా అవును సూక్ష్మంగా పోతున్నానమ్మా అమ్మా నువ్వు అతి సూక్ష్మంగా బ్రతుకుతున్నావా కదా ఎట్లా బ్రతుకుతున్నావే కష్టపడక్కర్లేదు పైసా మొదలు పెట్టక్కర్లేదు అది సులువుగా పోతున్నాం అది మానవులకు సాధ్యమైన పని సాధ్య భాష నాకు తెలియదు కానీ నాకు మాత్రం గొప్ప సాధ్యమైన పని కదా పని ఏమిటమ్మా నీకు తెలీదు వాళ్ళ అమ్మ అడుక్కోవడమే అడుక్కోయే అమ్మా నేను ఎవరు అమ్మాయి అనుకున్నామమ్మా ఎందుకు నువ్వెవరు అమ్మాయివు ఎవరు అమ్మాయిని అనుకున్నా అదే ఎవరు అమ్మాయివమ్మా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతున్నా తల్లి అంత పెద్ద ఇంట్లో పుట్టావా పెద్ద ఇంట్లో పుట్టాను ఎందుకు ఎప్పుడు పుట్టాను అనుకున్నామమ్మా ఎందుకు నువ్వెప్పుడు పుట్టావు ఎప్పుడు పుట్టాను అనుకున్నా అదే ఎప్పుడు పుట్టావమ్మా ఇలాగా పుట్టాను మా ఊర్లో నగ్గి పుట్టింది అమ్మా నువ్వే నక్షత్రాన్ని పుట్టావే తల్లి ఎప్పుడు పుట్టాను అనుకున్నా ఇంకెప్పుడు పుట్టావు ఇలాగా పుట్టిన పొట్టు కోసం ఆయన దొడ్లో పడిసా అమ్మాది నక్షత్ర బాలమా ఎప్పుడు పుట్టాను అనుకున్నావు కదా ఇంకెప్పుడు పుట్టావు చిత్త కలసలో పుట్టాను పుష్పవాసలు పెద్ద పిల్ల అయినాను అమ్మా ఇలా రమ్మే ఏమిటమ్మా నువ్వు అసలు దానివేనా నీకెందుకు అటుంటాను మనం వచ్చింది ఆ కూతురా నేను ఉదయం 6 గంటల సాయంత్రం 6 గంటల వరకు వేరగట్టం బస్ స్టాండ్ నిలబడితే దాని నుంచి వచ్చిన ఏమన్నారు అనుకున్నామమ్మా నిన్ను చూసి ఏమన్నారు
అది కోదరకండ నన్ను చూసి ఏంటారు అనుకున్నావరా లాస్ట్ ఏమని సరే కొజ్జవడని సారు మరి రూపా అందగత్తును రూపగత్తును విలాసగత్తును అంత అందగత్తువా నాకు అప్పుడు నుంచి చెప్పకూడదు కానీ ఇంకేటు నా అందము చూడలేక అందము చూడలేక రూపు చూడలేక కుర్ర ప్రేమించుకుంటాను నా తల్లి అంత అందగత్తువా నాకు అప్పుడు నుంచి చెప్పకూడదు కానీ ఇంకేటు నేను ఇప్పుడు యాక్టర్ని గాని ఇంతకుముందు డాక్టర్ గా పనిచేశానమ్మా నమ్మగా పనిచేసావా ఏనమ్మగా పనిచేశాను ఏనమ్మని అయిపోయి అడుగును చంపేశాను మరి పోస్ట్ ఏమైంది పోస్ట్ బాయ్ అయిపోయింది ఇప్పుడు ఏమి చేస్తున్నావే మరి ఉపాధి మెంటి పనులకి వెళ్తాను అందగత్తును రూపగత్తును విలాసగత్తును అంత అందగత్తువా నాకు అప్పుడు నుంచి చెప్పకూడదు కానీ ఇంకేటు నా అందము చూడలేక అందము చూడలేక రూపు చూడలేక కుర్ర ప్రేమించుకుంటాను నా తల్లి అంత అందగత్తువా నాకు అప్పుడు నుంచి చెప్పకూడదు కానీ ఇంకేటు నేను ఇప్పుడు యాక్టర్ని గాని ఇంతకుముందు డాక్టర్ గా పనిచేశానమ్మా నమ్మగా పనిచేసావా ఏనమ్మగా పనిచేశాను ఏనమ్మని అయిపోయి అడుగును చంపేశాను మరి పోస్ట్ ఏమైంది పోస్ట్ బాయ్ అయిపోయింది ఇప్పుడు ఏమి చేస్తున్నావే మరి ఉపాధి మెంటి పనులకి వెళ్తాను అమ్మా నేను కొత్తగా నేటివ్ వైద్యం మొదలు పెట్టాను నేను ఇప్పుడు మందులు ఇస్తున్నావా 66 జబ్బులకు ఒకటే ఒక మందు 66 జబ్బులకు ఒకటే మందా ఒకటే కదా మందు ఏమిటమ్మా మైత్రి ఎయిడ్స్ కూడా మందు కనిపెట్టాను తల్లి కోట్లాది మంది బాధపడుతున్నారు ఆ మందు ఎట్లాంటిది తల్లి వాళ్ళ అమ్మ నీకు తెలీదు వాళ్ళ అమ్మ గులుకులే వేసుకోయే అమ్మా నాకు అప్పుడు నుంచి చెప్పకూడదు కానీ ఇంకేటు నీ మధ్యన మిచ్చిరైనానే మిచ్చిరా కదడి తిని మిచ్చరే తిన్ని మిచ్చరు కదా పేద పిల్ల అవడమే నోరి ముయ్యు దానికి మెచ్చూరు అంటారమ్మా కావాలరా ఏట్రా నీకు చెప్పేసుకోకుంటాను రారా ఇటు బొర్ర పేలు పోనీ బుగ్గెత్తి రోజు చేసి ఒరే గండ తప్పేసి గల వయసు కన్నీ ఆడపిల్లరు నేను అమ్మా నీకు చెప్పకు భయమేటి కానీ నేను పెద్ద లేనప్పుడు మా తాతగారు నాకన్నా 11 పుట్లు ధాన్యం పోసారమ్మా అమ్మా మర్యాద చెప్పుకుంటారులేవి మీ సేవలు చేసిన కదమ్మా ఈ ధాన్యం వల్ల చెందుతుందమ్మా నా ధాన్యము నా ఇష్టము ధాన్యం ఏం చేసావే రోజుగా పుట్టిలా కొనుక్కుండు దాన్ని మరి సాప ఏం చేసావే లింగాలు మిన్నారావు బాబుకి ఇచ్చాను పోర్చుకోవడానికి అమ్మా ఆ తర్వాత చెప్పే తల్లి అమ్మా అందరినీ ప్రియుడు ముద్దుకు వచ్చి మోము చంతర చేర ఏం చేశాడు తల్లి బంగారు దూకుడు ఇలా వాళ్ళ తుల్లి పెళ్ళేసి వచ్చినట్లు నీకేం చేసిందమ్మా నీకే ఓగా ఉద్దేశం ఉంటే జోచుతానంద జోజోముకుందా జోజోముకుందా లాలి పరమానంద రామో గోవిందా జోజో అలా కాదమ్మా నా పరమేశ్వరుడే నీ పరమేశ్వరుడు ఈ శంఖనాథం ఊదుతుండగా ఈ గంట శబ్దం చేయుచుండగా రెండింటి శబ్దానికి ఆ బంగారు దూగుడులో ఉన్న వాళ్ళ తుల్లి పెళ్ళేసి వచ్చినట్లు లేచి వచ్చినట్లు ఆ పరమేశ్వరుడే నా అందాలు నాదుడమ్మ ఎందుకలా మా కారు బోర్డులో బులిసిపోతాను నా దేవిని పిలిచదని ఆ కళలో నేను చక్కగా పిలుస్తున్నాను అనుకుంటా చెప్పే తల్లి దేవి కాక్షాయణి కాక్షాయణి మృడాని సార్వాణి సర్వమంగళ అపర్ణ లే లే సముద్రుడు చెప్పిన దగ్గర సరిపోయినది తల్లి ఏం చేస్తామ్మా నువ్వు ఆడపిల్లవే నేను ఆడపిల్ల కన్నె వయసున వాళ్ళము నాకు చాలా భయముగా ఉన్నది తల్లి చాలా భయముగా ఉందా నీకెందుకు భయము సెట్ అంత మనిషి నేను పక్కన ఉన్నా కదా నీకు నేను తోడుగా ఉంటాను అమ్మా మేమెవరు అనుకున్నావు మేము దేవతలమ్మా మీరు దేవతలు అవును మరి నేను నువ్వా ఊరు బేకారవే అమ్మా అలాగే అనిపిస్తావు వారు రూపురేఖలు చెప్పే తల్లి అవన్నీ నీకెందుకే తల్లి
ఈ కావాలం ఎవరిని గుర్తుపట్టలమే కూతురు గడ్డి కోసవరో వాడికి త్రేవరో ఎవరిని గుర్తుపట్టలేమమ్మా. అమ్మా అలాగే రూపులు రేకులు వాహనాలు చెబుతాను తప్పకుండా తీసుకుంటాను. నా కాలం ఉన్నాడు నా యాలం ఉన్నాడు నా తీరేటో నా తిత్తవరం అసలు యారగవరా నేను ఎరుగును తెలియదు నాకు. పనిగత్తిన మనగత్తిన విలాసగత్తిన బావా పనిగత్తు మనగత్తు విలాసగత్తు ఉల్లగత్తు ఊపేస్తాను బావా. నాకు అప్పుడు చెప్పకూడదు గాని అవునవును ఆ తిరుపతి దేవస్థానం కానీ ఖాళీ ఉంటదేమో గాని నా ఇంటికి మాత్రం ఖాళీ ఉండదురా. మా గుర్తుల పేర్లు చెప్పండి బావా. చెప్పాలి కదా మరి. కుమారస్వామి బావ గుర్తు గుణపాం గుర్తు శబాస్ సక్కరైన గుర్తు. మా తోటగోడల గుర్తు కొబ్బరి చెప్పులు. కొబ్బరి చెప్పులు. అవును బావా. మరి నీ గుర్తు? నా గుర్తు పేరు చెప్పమంటావరా? చెప్పకపోతే మరి ఓట్లు ఎలా పడతాయి? నా గుర్తు పేరు చెప్తే మీ మగోళ్ళ గుండెలు గుబేలు అంటే బావా. మరి చెప్పాలి కదా బావా. ఇంటి పేరు పప్పలోలు. నా పేరు అప్పమ్మ. నా గుర్తు పప్ప గుర్తు. అదేం గుర్తు అది బావా? ఈ ఊర్లో కుర్రలేకమన్నారు. ఒలే ఒలే నీకే గుద్దెత్తము నువ్వు అయిపోతా కావాలా? నీకే గుద్దెత్తము నువ్వు అయిపోలే ఎప్పుడు భయం వేస్తుందిరా. ఓలే అందరూ గుద్దితే కాటికే నువ్వు ఒక కాటి కుదర మరే తక్కువ గండ ఓట్లేక నీకే గుద్దెత్తము నువ్వు పేట నమ్మిస్తారు బాబా. అందరూ గ్రామస్తులు మొత్తం నీకు నమ్మించారు. ఎప్పుడైతే ఊరు మొత్తం నాకు మద్దతు ఇచ్చారు. ఊరు నమ్మిస్తాను రా. 10 ఎకరాల భూమి ఎంత నమ్మిస్తావు? ఎంత నమ్మిస్తాను బావా. అమ్మిన సొమ్ము ఉంది కదా ఆ సొమ్ము ఖర్చు పెట్టి మందు తెచ్చి ఊరు మొత్తం పొందు పొచ్చుకొచ్చాను. ఓ శబాస్. నేను చెప్పంట ఓట్లు పడ్డాయా? కళ్ళు ముచ్చి కాలం అయిపోయిందిరా. ఎప్పుడో సొమ్ము చేతులు పడ్డాదు ఫుల్ తాగి పండు ఒగ్గండ కోట వేయలే. ఓడిపోయాను బావా. మరి ఇప్పుడు ఏం చేస్తాను? ఉడుపులకి వెళ్తుంటాను రా. గోపలకి గొప్పలకి వెళ్తుంటావు. గొత్త పెద్దనరా నేను. ఓ అప్పుడు ముఠా మేస్త్రి. ఓహో అప్పుడు చిరంజీవి ఇప్పుడు నువ్వే. అవునరా బావా. ఈ మధ్యన ఎవరు తప్పుకొని అనుకున్నావు బావా? తప్పుకోను చెప్పకు భయమేట గాని ఏమిటో బావా. మరి మా శివాలు వెంకటనాథ్ బావది 3 ఏళ్ళు ఒప్పుకున్నాను రా. 3 ఎకరాలు ఒప్పుకోను. మరి శివాలు సూర్యనారాయణ బావది 3 ఏళ్ళు ఒప్పుకున్నాను రా. 6 ఎకరాల భూమి ఎలా గుడి చేస్తావే నువ్వు? ఎంతమంది అనుకున్నావరా? ఎంతమంది? మేము 6గురుము. 6గురా? మీ పేర్లు? మా పేర్లు చెప్పంటావరా? చెప్పాలి కదా. జయ జ్యోతి నేను. మరి నీ పేరు? నా పేరు చెప్పంటావరా? చెప్పాలి కదా. చాలా ముద్దు పేరు బాబా. ఏమిటో? మా ఇంటి వాళ్ళు పెట్టారు లచ్చి. మా మామగారు ముద్దు పేరు పెట్టారు పప్ప. లచ్చప్ప. ఇదేం పేరు ఇది? లచ్చప్ప ముద్దు పేరు రమ్మండ పాపడా. ఓ లచ్చప్ప అని పేరు. అవునరా బావా. మేము ఎట్లాంటి పనిగత్తులు పడుకున్నావరా? ఎట్లాంటి పనిగత్తులు? 6 కొంచెం ఆగుబట్ట 6 ఎకరాలు కూడా అమ్మకి మించేస్తాం బాబా. 6 గంటల ఆగుబట్ట 6 ఎకరాల కొరకు 6 పుంజల కట్టలు మిగిలిపోతాయి. సర్దుబాటు ఇలా సర్దుబాటు చేయబట్టి జనాలు క్యాంపులు వెళ్ళిపోతాను బావా. ఇంట్లో మానమే అనుకుంటున్నాం రా. ఏమిటో? ఇంటికే కాదు గండ బావా. మరి శివాలు సూర్యనారాయణ బాబుకి ఎక్కిపోయి శివాలు వెంకటనారాయణ మీద దిగిపోదామా? లేకపోతే వెంకటనారాయణ మీద ఎక్కువ సూర్యనారాయణ మీద దిగిపోదామా? ఎవరి మీద ఎక్కువ దిగిపోతారా మీరు? తక్కువ గండ అలక్కోదురా. ఉడుచుకొని రావడానికి దిగులు చూసుకుంటున్నాం బావా.
మేము ముడుపుకి ఎంత వస్తారు వెళ్తాం అనుకున్నారా? ఎంత సరిగా వెళ్తారు? రమణ చుందనాలో రాజాన్ని రమణ చుందనాలో అక్కడే ఉన్నాడు. లేట్ వచ్చిందా నీకేడుతాను? నన్ను తన్నేస్తాను వీడు జలగానే. మీ పేర్లు మా గుర్తుల పేర్లు చెప్పండి బాబా. చెప్పాలి కదా మరి. కుమారస్వామి బాబు గుర్తు, గుణపాం గుర్తు. శబాస్, చక్కనైన గుర్తు. మా తోటగోడల గుర్తు కొబ్బరి చెప్పులు. కొబ్బరి చెప్పులు. అవును బాబా. మరి నీ గుర్తు? నా గుర్తు పేరు చెప్పమంటావరా? చెప్పకపోతే మరి ఓట్లు ఎలా పడతాయి? నా గుర్తు పేరు చెప్తే మీ మగోళ్ళ గుండెలు గుబేలు అంటే బావా. మరి చెప్పాలి కదా బావా. ఇంటి పేరు పప్పలోలు. నా పేరు అప్పమ్మ. నా గుర్తు పప్ప గుర్తు. అదేం గుర్తు అది బావా? ఈ ఊర్లో కుర్రలేకమన్నారు. ఒలే ఒలే నీకే గుద్దెత్తము, నువ్వు అయిపోతా కావాలా? నీకే గుద్దెత్తము, నువ్వు అయిపోలే ఎప్పుడు భయం వేస్తుందిరా? ఓలే అందరూ గుద్దితే కాటికే నువ్వు ఒక కాటి కుదర మరే తక్కువ గండ ఓట్లేక నీకే గుద్దెత్తము. నువ్వు పేట నమ్మిస్తారు బాబా. అందరూ గ్రామస్తులు మొత్తం నీకు నమ్మించారు. ఎప్పుడైతే ఊరు మొత్తం నాకు మద్దతు ఇచ్చారు. ఊరు నమ్మిస్తాను రా. 10 ఎకరాల భూమి ఎంత నమ్మిస్తావు? ఎంత నమ్మిస్తాను బావా. అమ్మిన సొమ్ము ఉంది కదా, ఆ సొమ్ము ఖర్చు పెట్టి మందు తెచ్చి ఊరు మొత్తం పొందు పొచ్చుకొచ్చాను. ఓ శబాస్. నేను చెప్పంట ఓట్లు పడ్డాయా? కళ్ళు ముచ్చు కాలం అయిపోయిందిరా. ఎప్పుడో సొమ్ము చేతులు పడ్డాదు ఫుల్ తాగి పండు ఒగ్గండ కోట వేయలే. ఓడిపోయాను బావా. మరి ఇప్పుడు ఏం చేస్తాను? ఉడుపులకి వెళ్తుంటాను రా. గోపలకి గొప్పులకి వెళ్తుంటావు. గొత్త పెద్దరా నేను. అప్పుడు ముఠా మేస్త్రి. ఓహో అప్పుడు చిరంజీవి, ఇప్పుడు నువ్వే. అవునరా బాబా. ఈ మధ్యన ఎవరు తప్పుకొని అనుకున్నావు బాబా? తప్పుకోను చెప్పకు భయమేట గాని ఏమిటో బావా. మరి మా శివాలు వెంకటనాథ్ బావది 3 ఏళ్ళు ఒప్పుకున్నాను రా. 3 ఎకరాలు ఒప్పుకోను. మరి శివాలు సూర్యనారాయణ బావది 3 ఏళ్ళు ఒప్పుకున్నాను రా. 6 ఎకరాల భూమి ఎలా గుడి చేస్తావే నువ్వు? ఎంతమంది అనుకున్నావరా? ఎంతమంది? మేము 6గురుము. 6గురా? మీ పేర్లు? నా పేర్లు చెప్పంటావరా? చెప్పాలి కదా. జయ జ్యోతి నేను. మరి నీ పేరు? నా పేరు చెప్పంటావరా? చెప్పాలి కదా. చాలా ముద్దు పేరు బాబా. ఏమిటో? మా ఇంటోళ్ళు పెట్టారు లచ్చి. మా మామగారు ముద్దు పేరు పెట్టారు పప్ప. లచ్చప్ప. ఇదేం పేరు ఇది? లచ్చప్ప ముద్దు పేరు రమ్మండ పాపడా. ఓ లచ్చప్ప అని పేరు. అవునరా బావా. మేము ఎట్లాంటి పనిగత్తులు పడుకున్నావరా? ఎట్లాంటి పనిగత్తులు? 6 కొంచెం ఆగుబట్ట 6 ఎకరాలు కూడా అమ్మకి మించేస్తాం బాబా. 6 గంటల ఆగుబట్ట 6 ఎకరాల కొరకు 6 పుంజల కట్టలు మిగిలిపోతాయి. సర్దుబాటు ఇలా సర్దుబాటు చేయబట్టి జనాలు క్యాంపులు వెళ్ళిపోతాను బావా. ఇంట్లో మానమే అనుకుంటున్నాం రా. ఏమిటో? ఇంటికే కాదు గండ బావా. మరి శివాలు సూర్యనారాయణ బాబుకి ఎక్కిపోయి శివాలు వెంకటనారాయణ మీద దిగిపోదామా? లేకపోతే వెంకటనారాయణ మీద ఎక్కువ సూర్యనారాయణ మీద దిగిపోదామా? ఎవరి మీద ఎక్కువ దిగిపోతారా మీరు? తక్కువ గంట అలక్కోదురా. ఉడుచుకొని రావడానికి దిగులు చూసుకుంటున్నాం బావా. మేము ముడుపుకి ఎంత వస్తారు వెళ్తాం అనుకున్నారా? ఎంత సరిగా వెళ్తారు? రమణ చుందనాలో రాజాన్ని రమణ చుందనాలో అక్కడే ఉన్నాడు. లేట్ వచ్చిందా నీకేడుతాను? నన్ను తన్నేస్తాను వీడు జలగానే. అక్కడ తన్నకే బాబు. జలగా అక్కడ పట్టింది జలగ నీకు. కాలు మీద పట్టింది కండ. ఓసే మా జలగతీవో అమ్మ. జలగంత నాకు భయమే. పప్పెత్తాను జలగతీ. వాళ్ళ అమ్మ నీ పప్పకు 10,000 వందనాలు కానీ నాకు జలగంత భయమే. అలా గుడుచుకుని వస్తుండగా మా గొడవ వచ్చే బావా. ఏమిటో? నాది పెద్దంత నాది పెద్ద నాది పెద్దంత నాది పెద్ద. పెద్దవేటే ముళ్ళు దెబ్బడుకుంటున్నాం బావా. పట్టినములకి ఆటలకి పాటలు గొడవలు వస్తాయి సాధ్యమే. ఎంతలోనే తగ్గు పెద్దలు కొట్టట్టు వచ్చేస్తున్నాడు బావా. ఎవరు? అప్పలేడు బావా. అయ్యో డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చాడు. లచ్చం ఇచ్చిన మీకు వచ్చిన గొడవని అడిగాడు బావా. తప్పులేదు. ఇంకేట్లేదు బావా. నాది మీద ముళ్ళు దెబ్బడుకుంటున్నాము అవును అని చెప్పాను నేను. అవును అలా చెప్పేసరికి అప్పలేడు బాబా అన్నాడు. ఓలే ఓలే మీలో మీ గొడవలు ఎందుకు? అవును కర్ర తీసి కొలేస్తున్న కర్ర తీసాడు బాబా. అవును కర్ర సంసారం కాదు మొదలము కసరం నల్లగా మాడిపోయి ఉంది. నల్లగా మాడిపోవడం ఏంటే? పొయ్యి తిన్నగా వెంట పెట్టేసి ఉంటాడు రా. కర్ర బాగుందా?
కర్ర చూడబో చాలా ముచ్చట పిసిలి కోయిలాగా ఉందరా. ఏ కొండదో అది ఏ కొండదో తెలియదు కానీ ఆ కర్ర తీసాడు మా పుస్తకంలో పెట్టాడు బాబా. కరెక్ట్ ఇమిడిపోయింది. నా దగ్గరికి వచ్చాడు, పెద్ద పంది అనుకోని అనుకున్నాడు. అవును, ఇది మాటలు పోదు పెద్ద పంది కదా అనుకోండి. నా మూడులో పెట్టాడు కర్ర. అవును, కర్ర మునిగిపోయింది పెట్టాడు. సాలు ఎందుకు ఇంటికి శైలజారం పెట్టుకోడు బాబా. తర్వాత నువ్వు ఎంత అవసరం చేస్తున్నావురా చెట్టు కాబట్టి వాడక్కడే ఉన్నట్టు ఏమిటో అలా గుడుచుకొని వస్తుండగా చిట్టపట సినుకులు సొలుపు గాలి చుట్ట కాల్సిన భ్రాంతి పుట్టిందిరా. అయ్యో, నువ్వు చుట్ట కాలుస్తావేటే? ఓరి మరి ఎంత వర్షం అసలు నాకు తెలియదే బావా. కోసం ఊర్లోకి వస్తాను నేను. వస్తాను అక్కడ మరి లింగాలు మిన్నరా బాబు దున్నుతాడు రా. అవును, అప్పుడు గొప్ప పొడవైన మనిషిరా. అవునా బావా, అతనైతే బాగా సాల్వ్ పాడతాడే. అది కాదు ఆ లింగాలు మిన్నరావు దున్నుతాడు. అవును, మిన్నరా బావ సొట్టుగా ఎగ్గవ్వ అన్నాను. తప్పు లేదు. మేనగోడల అవును, నువ్వు సొట్టుగా ఎక్కడింది ఒప్పడం ఏమిటి అనుకుని కొట్టు పక్కన తీసుకెళ్ళాడు. గుడిగడ్డం పెట్టిస్తాడు. కొట్టండు. అయ్యో, పొల లొంగిపోయింది. అదేంటిది? మందు పడిపోయింది. అగ్గిపాడలే. ఏమి? ప్లాస్టిక్ పొల్ల. ప్లాస్టిక్ పొల్ల వర్షం తడిసిపోయింది. ఈ బాధ దొరకదు అనుకోని ఊర్లోకి వచ్చేసాను. అవును, కరకర రాజిపోద్దని రాజిపోద్దని బిడ్డగల దళాసిన పిడక మీద రాగి జడ్డగట్టు అంటే వెళ్తాను. అవును, ఈ కాల్ జారికి నా కాల్ జారి పిడక తడిసి ఏట్లు పడిపోను బయటలో పడిపోను ములికి ఎప్పుడైతే తీసుకెళ్ళి అగ్గి ఆరిపోయిందో ఇప్పుడు బస్తమేంట్రా ఎలాంటి పాటలు పాడి సాగిస్తాం అనుకున్నా. రఘుమ్మన్న చాలా భయం కొందా తల్లి. ఒక్క మారు స్మరించుకోవమ్మా. అయ్యో తల్లి, అంతగా స్మరించమంటావమ్మా? అమ్మా స్మరించుకో, చక్కగా స్మరించుకో తల్లి. స్మరించుకుంటే తప్పకుండా వస్తానంటే తల్లి. నాథ దేవాది దేవ ఆపద బాంధవ అనాథ రక్షక త్రిశూలధర త్రినేత్రధర త్రిపుర సంహార నన్ను ఇంత అన్యాయం చేశారేమి స్వామి? నాథ మా స్వామి, ఇది మీకు న్యాయమా పరమేశ్వర?
వచ్చింది నీకు ఏడుస్తాను ఓసే ఓసే బావా ఓసే నిన్న కూసుకుపోతాను ఏటే బావా ఓయ్ నా కొడుకులు ఒప్పించారా ఏటి కొడుకులు ఉన్నారు ఏటి నీకు బావా ఓయ్. ఇద్దరు కొడుకులు కన్నాను రా చూడు ఎక్కడ ఉన్నారో పిలు బావా ఓయ్. నా కొడుకులు పిలమంటావరా పిల్లలు కదా నాయనా పెద్ద కొడుకా ఏమా అమ్మకి మమ్మీ అనరా ఏమా చూడు బాబేడు ఓరే మీ అమ్మ తక్కువ తక్కువ చదవలేదు 26 చదివిద్దిరా మమ్మీ అండ్రా బావా ఆ. నా పెద్ద కొడుకు బావా ఆహా ఎవలో పుట్టాడు బావా ఆ. ఈడెవడు పుట్టాడు అనుకున్నావరా ఎవడకు పుట్టాడు బావా ఓయ్ నీకు చెప్పక భయం ఏంటి గాని ఏమిటో? బాతులు వేలు బాగా పుట్టాడ్రా సేమ్ అలాగే ఉన్నాడు కానీ కొద్దిగా పొట్టు అయిపోండు బావా ఓయ్. ఇది నా పెద్ద కొడుకు అవునవును కొడుకు కళ్ళు పండు కాల్చి పడరాని పాటలు పడ్డాను బావా ఏటి పాటలేటు బావా ఆ. ఎత్తిన్నయ్యేగుళ్ళే వాంతులని లోపుకైపోతుండేవిరా ఏటేటి తినేదానువో ఏటేడు తింది అనుకున్నావురా ఆ. యాపిల్ పళ్ళు దానం పళ్ళు బత్త పళ్ళు ఖర్జులు తినేదండి బావా ఏదైనా వస్తువులు గప్ప కష్టపడి తిన్నావమ్మా బావా ఆ. నేను కాబట్టి ఇలాంటి వస్తువులు తిరుగుడు పాటలు పడ్డాను కానీ అవునవును. ఇంకెవరాలో అలాంటి పాటలు పడలేరురా అస్సలు పడరు కాక పాడరు బావా ఓయ్ ఇన్ని పాటలు పడ ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా